హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ ఎల్ రోహిత్ రెడ్డి. నేను మెడికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్, మలక్పేట్లో. సో ఇవాళ మనం మాట్లాడబోయేది క్యాన్సర్ అనగానే చాలామందికి ఇది ఒక్కటే సమస్య అనిపిస్తుంది. బట్ ఇది నిజం కాదండి. దీంట్లో 100 రకాల సబ్ టైప్స్ ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ డిస్టింక్షన్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మెయిన్గా క్యాన్సర్ అనగానే చాలామంది ఒక డిస్సాటిస్ఫాక్షన్తోనో లేకపోతే ఏంటంటే ఒక రకమైన నెగటివ్ మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనమాట. క్యాన్సర్ అనగానే దాంట్లో ఒక 100 సబ్ టైప్స్ ఉంటాయి. అందులో కూడా కొన్ని సబ్ టైప్స్ మనకి ఏంటంటే చాలా క్యూర్ రేట్ అనేది హై ఉండొచ్చు. కొందరు ఏంటంటే ఈవెన్ 4th స్టేజ్ క్యాన్సర్స్ వచ్చినా కానీ మనకి ఏంటంటే 100%గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్ అన్న పదం విన్న వెంటనే మీరందరూ భయపడకూడదు, నిరుత్సాహపడకూడదు. ఇమ్మీడియట్గా ఏంటంటే దగ్గరలో ఉన్న ఎవరైతే క్వాలిఫైడ్ క్యాన్సర్ స్పెషలిస్టులు ఉంటారో వాళ్ళని కలవాలి. వాళ్ళు వేరే వేరే టెస్టులు చేస్తుంటారు. మీకు పెట్ స్కాన్ అని కూడా, బయాప్సీ అని కూడా. ఇవన్నిటి ద్వారా మనకి ఏ సబ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, దీనికి ఏమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టార్గెటెడ్ థెరపీ అనో ఇమ్యూనోథెరపీ అని అటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా క్యాన్సర్ సబ్ టైప్స్ కనుక మాట్లాడితే రక్తంలో లుకీమియా అని అంటాం, అదే లంగ్స్ లోపల అడినోకార్సినోమా అని అంటాం, స్కిన్కి సంబంధించింది మెలనోమా అని అంటాం. సో ప్రతి ఒక్క క్యాన్సర్ సబ్ టైప్కి వేరే వేరే చికిత్సలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా బాడీలో వచ్చే క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటి కీమోథెరపీ, రేడియేషన్, ఇమ్యూనోథెరపీ అనేది వాడుతూ ఉంటామో, వెరాజ్ లుకీమియా లాంటి క్యాన్సర్స్లో మనకి మోర్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ కానీ కీమోథెరపీ కానీ వాడటం ఉంటుంది. మెలనోమా స్కిన్ క్యాన్సర్స్కి మనం ఏంటంటే ఇమ్యూనోథెరపీ అనేది వాడటం ఉంటుంది. ఈ సపరేషన్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఏమనిపిస్తుంది, క్యాన్సర్ అనగానే వెంటనే కీమోథెరపీనో రేడియేషన్ ఇస్తారు, దానివల్ల పేషెంట్ వీక్ అయిపోయి సీరియస్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటారు. అట్లాంటిది ఏం లేదండి. ఇప్పుడున్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తోని సైడ్ ఎఫెక్ట్స్ మనకి చాలా లిమిటెడ్గా ఉంటాయి. తర్వాత క్యూర్ రేట్ అనేది కూడా కంపల్సరీగా 4th స్టేజ్ క్యాన్సర్లో కూడా దాన్ని ఒక షుగర్, బీపీ లాగా కూడా మనం ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్ అనగానే భయపడకండి, క్వాలిఫైడ్ డాక్టర్ని కలవండి. That is the only advice. Thank you. If you found this video useful, like, comment, and subscribe for more health updates.